హలో ఎవరీవన్, ఈరోజు పాలిగాన్స్ బహుభుజులను బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం ఫార్ములాస్ అయితే ఒకసారి చూద్దాం. అంటే n భుజాలు కలిగిన క్రమ బహుభుజి యొక్క అంతర్కోణాల మొత్తం అంటే సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ n-2 into 180. సో సమ్ ఆఫ్ interior angles of a regular polygon is n-2 into 180. So each angle of a regular polygon ఏమవుతుందంటే n-2 by n into 180 అవుతుంది. సో ఒక్కొక్క అంతర్కోణం ఎంత అవుతుంది? n-2 into 180 by n. అంతర్కోణాల మొత్తము by n చేస్తే ఒక్కొక్క కోణం అనేది వస్తుంది. ఈచ్ యాంగిల్ వస్తుంది, ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ n భుజాలు కలిగిన బహుభుజి యొక్క బాహ్య కోణం. సో మొత్తం బాహ్య కోణాల మొత్తం సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ exterior angles of a regular polygon. Sum of exterior angles of a regular polygon. Sum of exterior angles of a regular polygon. బాహ్య కోణాల మొత్తం ఎప్పుడు 360 ఉంటుంది. సో ఒక్కొక్క బాహ్య కోణము అంటే ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుందంటే 360 by n అవుతుంది. ఓకే, నెక్స్ట్ n భుజాలు కలిగిన క్రమబహుభుజి యొక్క మొత్తం కర్ణాల సంఖ్య అంటే డయాగ్నల్ ఆఫ్ ఏ పాలిగాన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే n into n-3/2. డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు n into n-3/2. n ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 3. సో 3 సైడ్స్ ఉంటే 3 సైడ్స్ ఆఫ్ ఏ పాలిగాన్కి మనము డయాగ్నల్స్ అనేవి డ్రా చేయలేము. కంపల్సరీ 4 సైడ్స్ ఉన్న డయాగ్నల్స్ 4 సైడ్స్ నుంచే మనం డయాగ్నల్స్ అనేవి డ్రా చేస్తాం కదా. సో n మస్ట్ బి గ్రేటర్ దెన్ 3. ఓకే, నెక్స్ట్ నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఈక్వల్ టు n into n-3/2. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ దశ బహుభుజిలోని కర్ణాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు డయాగ్నల్స్ అండ్ ఫార్ములా ఏంటి? n into n-3/2 కదా. అంటే 10 into 10-3/2 మనకి ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? 35 is our ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వి విల్ సీ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఒక క్రమ బహుభుజిలో అంతర్కోణం బాహ్య కోణాల మొత్తం. సో అంతర్కోణం బాహ్య కోణాల మొత్తం నిష్పత్తి అన్నాడు. అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి అన్నాడు. సో మనకు తెలుసు కదా అంతర్కోణాల మొత్తం ఎంత, బాహ్య కోణాల మొత్తం ఎంత ఫార్ములా తెలుసు కదా. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఈజ్ n-2 into 180 అంటే ఇది అంతర్కోణాల మొత్తం I/E. సో ఇంటీరియర్ యాంగిల్స్ అంటే n-2 into 180 ఈస్ట్. ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే ఏంటి? 360. అంతర్కోణాల మొత్తం బాహ్య కోణాల మొత్తం సమ్ ఆఫ్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో దీన్ని బేస్ చేసుకొని మనం రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 180 1s 180 2s. ఓకే, నెక్స్ట్ మనకి ఏమొచ్చేసింది రేషియో? n-2 ఈస్ట్ n-2 సో అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ రేషియో ఏమైపోయింది మనకి? n-2 2 n-2 2. సో అంతర్కోణ బాహ్య కోణాల నిష్పత్తి n-2 2. దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ అయితే చేద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దశ బహుభుజిలో అంతర్బాహ్య కోణాల నిష్పత్తి ఎంత? సో అంతర్బాహ్య కోణాల నిష్పత్తి దశ బహుభుజి అంటే n=10. n= ఏమవుతుంది? 10. సో అంతర్కోణాల బాహ్య కోణాల నిష్పత్తి ఇప్పుడే చూసాం కదా. ఏంటిది? I/E అని అడుగుతున్నాడు. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ రేషియో అడుగుతున్నాడు. మనకు ఫార్ములా తెలుసు కదా, ఏంటిది? n-2 2 n-2 2. దీంట్లో దశ బహుభుజి అన్నప్పుడు n+లో 10 సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. సో 10-2 2. సో 8:2 వస్తుంది. 2 1s 2 4s. సో మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది? 4:1 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ అష్టబహుభుజిలో ఒక్కొక్క అంతర్కోణం ఎంత అంటాడు. అష్టబహుభుజి అంటే అష్ట అంటే 8. n=8. ఆక్టాగాన్. సో ఆక్టాగాన్లో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ అని అడుగుతున్నాడు. ఒక్కొక్క అంతర్కోణం ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. సో ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా ఏంటి మనకి? n-2 into 180 by n. ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఫార్ములా n-2 into 180 by n. n+లో మనం ఏం పెట్టాలి? 8. సో 8 - 2 into 180 by 8.
So 6/8 into 180. So 4 2s are 4 4s are 4 5s are 2 1s are 2 3s are. So 45 into 3 వస్తుంది. So 45 3s are 135 is the answer. ఒక్కొక్క అంతర కోణం ఎంత 135 degrees. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక క్రమ అష్టభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం ఎంత. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అని అడుగుతున్నాడు. అష్టభుజి అంటే అగైన్ n ఈక్వల్ టు 8 అండ్ ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ అని అడుగుతున్నాడు. ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 360 degrees. ఈచ్ యాంగిల్ అని అంటే బై n. సో 360/8. సో క్యాన్సిలేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది 360/8. 4 2s are 4 90s are. సో అగైన్ 2 1s are 2 45s are. సో మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది 45 is the answer. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ 45 degrees. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతర కోణం 120 degrees అయిన భుజాలు ఎన్ని. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏమిచ్చాడు, ఒక్కొక్క అంతర కోణం అని అన్నాడు. ఒక్కొక్క అంతర కోణం అంటే n-2 into 180 by n ఈక్వల్ టు 120 ఇచ్చాడు. సో దీన్ని సింప్లిఫై చేయడం అంటే కొంచెం కష్టం, టైం వేస్ట్ అవుతుంది. ఇంకా ఈజీ మెథడ్లో అంటే మనకు ఒక అంతర కోణం బాహ్య కోణాల మొత్తం 180. సో మనకు ఒక అంతర కోణం తెలిసింది అంటే బాహ్య కోణం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఏమొస్తుంది 180 మైనస్ 120 ఏమొస్తుంది 60 degrees. సో మనకు బాహ్య కోణం వచ్చేసింది ఎంత 60 degrees. బాహ్య కోణం వచ్చేసినాక నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. n ఈక్వల్ టు 360/60. ఎలా వస్తుంది n ఈక్వల్ టు 360/60 అంటే మనకు బాహ్య కోణం ఒక్కొక్క బాహ్య కోణం ఫార్ములా ఏంటి 360/n. బాహ్య కోణాలు ఒక్కొక్క బాహ్య కోణం 360/n. మనకు బాహ్య కోణం ఎంత అని తెలుసు 360 degrees. సో n ఈక్వల్ టు ఏం రాయొచ్చు 360/60. సో మనకు ఆన్సర్ ఏమొచ్చేస్తుంది 6. సో n ఈక్వల్ టు 6 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క బాహ్య కోణం 36 degrees. అంటే బాహ్య కోణం ఇచ్చేసిండు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్ ఇచ్చేసిండు 36 degrees. మరి ఎన్ని భుజాలు అని అడుగుతున్నాడు. n అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాము. n అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే 360 బాహ్య కోణం వేసిస్తే సరిపోతుంది. సో n ఈక్వల్ టు వచ్చేస్తుంది అది 10 వస్తుంది. n ఈక్వల్ టు 10 సైడ్స్. సో నెంబర్ ఆఫ్ సైడ్స్ ఈక్వల్ టు 10. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్స్ విల్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో. చూడండి ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ 8th one. ఒక క్రమబహుభుజి యొక్క అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి అని ఇచ్చిండు. ఒక క్రమబహుభుజి యొక్క అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి ఎంత ఇచ్చాడంటే 7:2 అయినా భుజాల సంఖ్య అని అడుగుతున్నాడు. భుజాల సంఖ్య. సో అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి ఇచ్చాక భుజాల సంఖ్య అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి. సో అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి మనకు తెలుసు కదా, ఆల్రెడీ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ రేషియో దట్ ఈస్ n-2:2. సో అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి 7:2 అని వాడే ఇచ్చాడు. సో n-2:2 ఈక్వల్ టు 7:2. సో భుజాల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. సో n-2 ఈక్వల్ టు 7 అని రాసుకోవచ్చు కదా. n-2 ఈక్వల్ టు 7. n ఈక్వల్ టు 7 + 2 దట్ ఈస్ n ఈక్వల్ టు 9 ఇస్ ద ఆన్సర్. సో ఈ విధంగా మనము అంతర్కోణం బాహ్య కోణాల నిష్పత్తి ఇచ్చినప్పుడు భుజాల సంఖ్య అనేది ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మరిన్ని ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.